అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. సో ఈ అధికారంలో మధ్యలో అనేక అరాచకాలు కొనసాగాయి. పర్టికులర్గా మాచర్ల, నరసరావుపేట, పొంగనూరు, తాడిపత్రి, చంద్రగిరి లాంటి నియోజకవర్గాల్లో అరాచకాలు జరిగాయి. అలాగే కాకినాడ సిటీ కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో. సో ఇప్పుడు పోలింగ్ రోజు టీడీపీ శ్రేణుల్లో ఒక కసి కనిపించింది. సో ఆ వీడియోలు అంటే పోలింగ్ జరిగి దాదాపుగా 12 రోజులు అవుతుంది, పోలింగ్ ముగిసి 13 రోజులు అవుతుంది. అయినా ఇప్పటికీ కూడా కొన్ని పాత వీడియోలు, పోలింగ్ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొత్తగా బయటకు వస్తున్నాయి, ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. అంటే ఆ రోజు ఎవరో మొబైల్తో తీసుంటారు, ఎందుకులే పంపించడం కాంట్రవర్సీ అని ఊరుకొని ఉంటారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తాజాగా వల్లభనేని వంశీ గారిని గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం దగ్గరకు వల్లభనేని వంశీ గారు ఆ రోజు పోలింగ్ చూడడానికి వెళ్తుంటే అక్కడ టీడీపీ వాళ్ళ నాయకులు కొంతమంది ఉంటే వంశీ గారు ఆయన అనుచరులు కవ్వించారంట వాళ్ళని, టీడీపీ వాళ్ళని. దాంతో టీడీపీ వాళ్ళు ఒకేసారి భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని వంశీ గారిని అతని అనుచరులని కూడా తరిమారు. ఆ సమీపంలోకి లేకుండా తరమడంతో వాళ్ళు అప్పుడు వెహికల్లో ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు, తోక ముడుచుకొని వెళ్ళిపోయారు అని ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి. అది నిన్న బయటకు వచ్చిందనమాట, నిన్న మధ్యాహ్నం నుంచి బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. అలాగే మనకి అంటే వైరల్ అవుతున్న వీడియోలనే కాదు కానీ స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒకటి వాస్తవం, పోలింగ్ జరిగిన రోజు టీడీపీ శ్రేణులు ప్రతిఘటించారు, గట్టిగా పోరాడారు, మొండిగా నిలబడ్డారు, కసిగా ఫైట్ చేశారనేది వాస్తవం. లేకపోతే మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ వైసీపీ రిగ్గింగ్ చేసేది, ఇప్పుడు టీడీపీ కూడా చేసింది. మనం ఇలా మాట్లాడుకోవడానికి సిగ్గుపడాలి. 2 పార్టీలు రిగ్గింగ్ చేశాయి మాచర్లలో. ఎవరి అనుకూల బూతుల్లో వాళ్ళు చేసుకున్నారు. టీడీపీ వాళ్ళు ఎప్పుడూ రిగ్గింగ్ చేసేవాళ్ళు కాదు. కానీ తొలిసారిగా వాళ్ళు కసిగా మొండిగా ఉన్నారు కాబట్టి మీరు మీ ఊరిలో చేసుకుంటే మేము మా ఊరిలో చేసుకుంటాం, మీరు ఆపితే మేము ఆపుతాం అని టిట్ ఫర్ టాట్ రాజకీయం చేశారు మాచర్లలో. అలాగే వైసీపీ వాళ్ళు కొడుతున్నా మొండిగా నిలబడ్డారు. అలాగే నరసరావుపేటలో వాళ్ళు వచ్చి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి వెహికల్ ధ్వంసం చేస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వెహికల్ ధ్వంసం చేశారు. టిట్ ఫర్ టాట్. అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం, మాది అధికారం వస్తుంది అనేటట్టు ఉన్నారు. అలాగే కాకినాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కుర్రాళ్ళు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎదురెళ్లారు. ఆయనకు అక్కడికి రాకుండా చేసి ఆయన మీద విపరీతంగా ప్రతిఘటించారు. అలాగే ఇక్కడ పేరు నాని గారి అబ్బాయి కిట్టు గారి విషయంలో మచిలీపట్నం నియోజకవర్గంలో అదే జరిగింది. సో ఇలా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిఘటించారు, కసిగా ఫైట్ చేశారు. పర్టికులర్గా పొంగనూరు, గన్నవరము, గుడివాడ, మాచర్ల, నరసరావుపేట లాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఈ కసి ఎక్కువగా కనిపించింది. సో దీనికి తగ్గట్టు రిజల్ట్ ఉంటే, టీడీపీ శ్రేణులు ఎంతగా ఫైట్ చేశారో, ఎంత కసిగా చేశారో దానికి తగ్గట్టు రిజల్ట్ ఉంటే, టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిఘటనలకు విలువ ఉంటుంది, ఫలితం ఉంటుంది. లేకపోతే మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఎవరెవరైతే ఆ రోజు ప్రతిఘటించారో, ఎవరెవరైతే ఆ రోజు అలా చేశారో వాళ్ళందరినీ కూడా మామూలుగా ఇబ్బంది పెట్టరన్నమాట. సో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రాబోయే ప్రభుత్వం అంటే జూన్ 4 తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం కక్ష సాధింపులు బీభత్సంగా ఉండబోతున్నాయి. టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా. టీడీపీ వస్తే గత 5 ఏళ్ల అరాచకాలకు చెల్లింపిస్తారు, బదులిస్తారు ఖచ్చితంగా. అక్కడ చంద్రబాబు గారు కంట్రోల్ చేసినా, లోకేష్ గారు కంట్రోల్ చేసినా, పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా ఆగే పరిస్థితి ఉండదు. చాలా నియోజకవర్గాలు ఆల్రెడీ కసిగా ఉన్నారు. ఒకవేళ వైసీపీ వచ్చిందనుకోండి, ఈ ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత ఎవరెవరైతే టీడీపీ వాళ్ళు ఇలా రెచ్చిపోయారో వాళ్ళ మీద కక్ష కడతారు, వాళ్ళు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తారు, లేదంటే కేసులతో ఇబ్బంది పెడతారు. సో ఏదైనా సరే మన రాష్ట్ర చరిత్రలో ఈ ఎన్నిక ఫలితం ఒక పార్టీని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టబోతోంది, ఒక పార్టీని బాగా అందలం ఎక్కించబోతోంది అనేది వాస్తవం. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 2 పార్టీల్లో కూడా ఒక పార్టీ ధైర్యంగా ఉంటే, ఒక పార్టీ కాన్ఫిడెంట్గా ఉంటే, మరో పార్టీ భయపడుతూ బిక్కుబిక్కుమంటూ సర్లే 5 ఏళ్ళు పోరాడదాం అని ఉంటారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు పోరాడలేం, ఓడిపోతే ఇంకా పోరాడలేం, లొంగిపోవాల్సిందే లేదా పారిపోవాల్సిందే అనేంతగా వచ్చే రాజకీయాలు. ఒకటి లొంగిపోవాలి లేదా పారిపోవాలి. లొంగిపోయినా వదులుతారో లేదో తెలియదు, పారిపోవడమే శరణార్థం. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా ఇలా? కొట్టుకున్నారు, పోలింగ్ రోజు కొట్టుకుంటారు, కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను వ్యవస్థలను వాడుకొని కక్ష సాధింపులు ఇంత బీభత్సంగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడున్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపు తిప్పబోతున్నాయి. ఎవరు గెలిచినా సరే ఖచ్చితంగా మలుపు తిరుగుద్ది. పైగా నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పా, ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు కూడా ఉండడానికి ఇష్టపడరు.
ఒకవేళ వైసీపీ ఓడిపోతే వైసీపీలో ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు ఆ పార్టీలో చాలామంది ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ టీడీపీ ఓడిపోతే టీడీపీ ప్రభుత్వం కూటమి రాకపోతే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉండడానికి ఇష్టపడరు. ప్రతిపక్షంలో ఉండడానికి ఏ ఎమ్మెల్యే కూడా సాహసించరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంత దారుణంగా ఉంది రాజకీయం. థ్యాంక్ యూ.